నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, అదేంటంటే మీకు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇడ్లీ చట్నీ. ఆ ఇడ్లీ చట్నీ కూడా పల్లీలు పుట్నాలు లేకుండా చేసుకుంటాం. అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చెప్పాలంటే ఇది పాతకాలం వాళ్ళు తయారు చేసే చట్నీ అనమాట. కానీ ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు, అందరూ పల్లీలతోనే చేస్తున్నారు. ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేశారంటే ఎప్పుడు ఈ చట్నీ చేస్తూ ఉంటారండి. ఇడ్లీ దోశల్లోకి మంచి కాంబినేషన్. అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 days వరకు ఎంజాయ్ చేయొచ్చు. మరి నేర్చుకుందామా? ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఆ పచ్చిశనగపప్పుని మనం చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది, అందుకని మనం దగ్గరుండే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుతో పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసినాకే చెప్తారు. ఇప్పుడు అందులో మనం 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. పప్పు కాస్త వేగిన తర్వాత వేయాలన్నమాట. తొందరగా వేగిపోతాయి కదా. ఇప్పుడు మీ కారాన్ని బట్టి 6 నుండి 10 వరకు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేస్తే విత్తనాలతో సహా వేగి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఎండుమిరపకాయలు వేగేంత వరకు మరొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. పప్పు ఎంత వేసామో పచ్చి కొబ్బరి కూడా అంతే వేయాలి. తర్వాత అందులోనే తగినంత ఉప్పు వేసేయండి. అలాగే ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న 3 అంగుళాల చింతపండు కూడా వేసేయండి. చింతపండు నానబెట్టుకుంటే గ్రైండ్ చేసినప్పుడు చక్కగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పదార్థాలు ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారే లోపు మనం పోపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అందులో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి 2 టీ స్పూన్ల వరకు పోపు దినుసులు వేయాలి. ఇక్కడ నేను అన్ని కలిపి పెట్టేసుకుంటానండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. ఇప్పుడు మనం అందులోనే కట్ చేసి పెట్టుకున్న 2-3 ఎండుమిరపకాయలు, దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పోపులో ముఖ్యంగా ఇంకొకటి వేయాలి. అదేంటంటే 2 చిటికెళ్ళ వరకు ఇంగువ ఫ్లేవర్ ఈ చట్నీకి సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా వేయండి. ఇలా చక్కగా లో ఫ్లేమ్లో పోపు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు తగినన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. ఇలా పల్చగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపు వేసేసి కలుపుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు వాడుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీని బట్టి తగినన్ని వాటర్ కలుపుకొని మీరు చక్కగా ఇడ్లీలతో సర్వ్ చేయండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.